అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, మనకు ప్రతి నెలా కూడా పౌర్ణమి వెళ్ళిన రెండవ రోజు కానీ, మూడవ రోజు కానీ, లేదా 4 రోజులలో కానీ మనకు చవితి తిథి అనేది ఏర్పడుతుంది. అయితే ఈ బహుళ పక్షంలో వచ్చే చవితి తిథి రోజున మనము సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము. సంకష్టము అంటే కష్టాలు. కష్టాలు తొలగించే గణపతిని మనం సంకష్టహర గణపతిగా మనం పూజించినట్లయితే మన జీవితంలో వచ్చే ఎటువంటి కష్టాలైనా కూడా స్వామి చూసుకొని మనల్ని గట్టెక్కిస్తాడు. అటువంటి మహిమాన్వితమైన ఆ దేవుడు మనకిచ్చిన వరమే ఈ సంకష్టహర లేకపోతే సంకటహర గణపతి వ్రతం అన్నమాట. అయితే ఈ వ్రతం అనేది ప్రతి నెల కూడా మనకు వస్తుందండి. అయితే ఈ నెల ఆగస్టులో మనకి శ్రావణ మాసంలో ఎప్పుడు వచ్చింది అన్నది చూస్తామండి. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో మనకి చవితి తిథి అనేది ఎప్పుడు ఉన్నది అని చూసుకుంటే 22వ తేదీ గురువారం సాయంత్రం 5:58 చవితి తిథి ప్రారంభమై శుక్రవారం మధ్యాహ్నం మనకు 3:29 వరకు ఉంటుంది. అయితే చంద్రోదయ సమయంలో అంటే రాత్రిపూట చవితి తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజునే మనము సంకటహర చతుర్థిగా జరుపుకోవాలి. మనకి ఈ నెల ఆగస్టులో 22వ తేదీ అంటే గురువారం రేపు వచ్చిందండి. మనకు ముఖ్యంగా నామం పేరు, పీఠం పేరు, చంద్రోదయ సమయాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మనకి ఈ నెల నామం పేరు హేరంబ మహాగణపతి అనే పేరుతో మనము స్వామిని పూజించుకోవాలి. అయితే పీఠం పేరు గణపతి పీఠం అండి. అయితే హేరంబ మహాగణపతి ఏ నమః, హేరంబ మహాగణపతి ఏ నమః అని 11 సార్లు మన పూజలో కానీ ఈరోజంతా కూడా జపిస్తే చాలా మంచిది. అయితే ఉపవాసం అనేది వీడి మనం చంద్రోదయ సమయం తర్వాత ఉపవాసం అనేది వీడి పూజ చేసుకున్న తర్వాత చంద్రుడికి అర్ఘ్యం అనేది ఇవ్వాలి. ఈ సమయంలో ఇవ్వాలి. అది ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో 8:40 రాత్రి ప్రారంభమవుతుంది. తెలంగాణలో 8:42 ప్రారంభమవుతుంది. కర్ణాటకలో 8:47 ప్రారంభమవుతుంది. కేరళలో 8:58 ప్రారంభమవుతుంది. తమిళనాడులో 8:36 ప్రారంభమవుతుంది. ఢిల్లీలో 8:43 ప్రారంభమవుతుంది. ఈ సమయాలలో మీరు చూసుకొని ఒక 2 నిమిషాలు అటో ఇటో మీరు పూజను ప్రారంభించవచ్చు. లేదు పూజ అంతా చేసుకొని ఈ సమయం దాకా వేచి ఉండి చంద్రుడికి అర్ఘ్యం అనేది సమర్పించి ఉపవాసం అనేది వీడవచ్చండి. ఈ సమయాలలో పూజించుకున్నట్లయితే మనకి సంపూర్ణ పూజా ప్రతిఫలం అనేది ఏర్పడుతుంది. అయితే ఉపవాసం వీడిన తర్వాత తప్పకుండా ప్రతి నెల కూడా మనము ఈ ఆహారాన్ని మొదటిగా నోటిలో వేసుకొని తర్వాత అన్నమైనా కూడా అవన్నీ తినవచ్చండి. ఉపవాసం తర్వాత ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా చూసుకోవాలి. మామూలు ఆహారాన్ని తీసుకోవాలి. అయితే ఈ నెల తినవలసిన తప్పక పదార్థం ఏమిటంటే నువ్వులతో చేసిన పదార్థం అండి. అది నువ్వుల లడ్డు అయినా కావచ్చు. ఏవైనా నువ్వుల లడ్డూనే చేస్తాం కదా, నువ్వులంటే లడ్డు అయినా తీసుకోవచ్చు. కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ వ్రతాన్ని తప్పకుండా ప్రారంభించవచ్చండి. శ్రావణ మాసము అంటే చాలా శుభ ఫలితాలను అలాగే దైవాన్వికత నెల అంటారు కదండి. కాబట్టి తప్పకుండా మీరు ప్రారంభించాలన్న వాళ్ళు ఈ రోజున మీరు గురువారం వచ్చింది, అదే కాక శ్రావణ మాసము అన్నీ కూడా చాలా మంచివి కదండి. మీరు ప్రారంభించవచ్చు. ప్రారంభం ఆల్రెడీ చేసిన వాళ్ళు కంటిన్యూ కూడా చేయవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఒకవేళ ఇలా ఉపవాసం ఉండి ముడుపు కట్టాలి ఇవన్నీ మీకు కష్టం అనిపిస్తే మీరు గుడికి వెళ్ళి ఉపవాసం మామూలుగా ఉండి అంటే ఫ్రూట్స్ అలాంటివి తీసుకొని మీరు మామూలుగా గుడికి వెళ్ళి ఎర్రటి పువ్వులు గరికను సమర్పించి మీ పేరుతో అర్చన చేయించుకోండి. చాలా మంచిది. ఇలా ప్రతి నెలా కూడా మీరు పాటించినట్లయితే ఉద్యోగంలో సమస్యలు ఉన్నా, ఆరోగ్యంలో సమస్యలు ఉన్నా, జీవితంలో సమస్యలు ఉన్నా, మీకు ఎటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటుగా షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయాలండి. సర్వేజన సుఖినో భవంతు.